చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోని. ఈ పేర్లు పర్యాయ పదాలు లాంటివి అనటంలో అతిశయోక్తి లేదు. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభమైన నాటి నుంచి ధోని చెన్నై ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. మధ్యలో 2 సార్లు చెన్నై ఫ్రాంచైజీ సస్పెండ్ అయినప్పుడు లేడు, కానీ మిగిలినటువంటి ప్రతిసారి కూడా ధోని ప్రయాణం సిఎస్కే తోటే. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో జట్టును 5 సార్లు ఛాంపియన్గా నిలిచినటువంటి ఘనత కూడా ధోని సొంతం. వేలం మొదలు కెప్టెన్గా ఉండి తుది జట్టు ఎంపిక దాకా ప్రతి విషయంలోనూ ధోని మార్కు కనబడుతుంది. ఎంతోమంది యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలిచ్చి వారిలోని ప్రతిభకు పదును పెట్టేలా మార్గదర్శనం చేశాడు ధోని. శ్రీలంక బౌలర్లు మహీష్ తీక్షణ, మతీషా పతిరాణా లేటెస్ట్ ఎగ్జాంపుల్స్. అందుకే వాళ్ళు ఇప్పుడు శ్రీలంక జాతీయ జట్టులో రెగ్యులర్ క్రికెటర్లుగా ఎదిగారు. అంతేకాకుండా తలా పాత్ర గురించి మాట్లాడాలి అంటే షేన్ వాట్సన్ కావచ్చు, లేకపోతే కనుక ఈవెన్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ బ్రావో వెస్టిండీస్ స్టార్ ఎదగటానికి కారణం కూడా ధోనీనే అని చెప్పచ్చు. మొత్తం మీద డాడీస్ గ్యాంగ్ అందరూ సీనియర్ ఆటగాళ్ళు ఉండటంతో ఈ పేరు సిఎస్కేకి పర్మనెంట్ అయిపోయింది. అయినా కానీ అలాంటి జట్టుతోటే ట్రోఫీల్ని గెలవటం ధోని గొప్పతనం. ఐపీఎల్ 2022లోనే జడేజాని తన వారసుడిగా ప్రకటిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు ధోని. కానీ కనీసం డొమెస్టిక్ సీజన్లో కూడా కెప్టెన్గా అనుభవం లేనటువంటి జడేజా సిఎస్కేని నడపడంలో దారుణంగా విఫలం చెందాడు. చివరికి ఐపీఎల్ మధ్యలోనే ధోని కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నా కూడా అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోవడంతో కనీసం ప్లే ఆఫ్కు కూడా చేరలేదు ఆ ఏడాది. కానీ మరుసటి సంవత్సరమే ధోని మరొకసారి కెప్టెన్గా సిఎస్కేని 5వసారి ఛాంపియన్గా నిలిపాడు. అది మిస్టర్ కూల్ ధోని గొప్పతనం. మొత్తం మీద జడేజా కెప్టెన్సీ సరైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవడంతో 2023లో ధోని తిరిగి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి సిఎస్కేకి 5వ టైటిల్ని అందించాడు. మరొకసారి అనూహ్యంగా ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే తను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ రుతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి తలా ఒక ప్లేయర్గా కొనసాగాడు. మొత్తం మీద లాస్ట్ ఎడిషన్లో చెన్నై మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆడినటువంటి 14 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లను గెలిచి ప్లే ఆఫ్ రేస్లో నిలిచినా కూడా నెట్ రన్ రేట్ సరిగా లేకపోవడంతో టాప్ 4లోకి చేరలేకపోయింది. దాంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నాడు అనేటువంటి వార్త గత 2 సీజన్ల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. 42 ఏళ్ల ధోని మోకాలి నొప్పితోనే ఈ సీజన్లో ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. వికెట్ కీపర్గా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ఒక బ్యాట్స్మెన్గా కూడా తనదైనటువంటి ముద్ర వేశాడు. అయితే ఐపీఎల్ 2025లో మెగా వేలం జరగబోతుండటం, ఆ నేపథ్యంలో జూలై 31 కల్లా ప్రతి ఫ్రాంచైజీ కూడా ఎవరిని రిటైన్ చేసుకుంటోంది, ఎవరిని రిలీజ్ చేస్తోంది అనేటువంటి లిస్టు బీసీసీఐకి ఇవ్వాలి అనేటువంటి డెడ్లైన్ని పెట్టింది. ఈ క్రమంలో ధోని భవితవ్యం ఏంటి, సిఎస్కే ధోనిని రిటైన్ చేసుకుంటుందా, తనను ఆటగాడిగా కొనసాగిస్తుందా అనేటువంటి అనుమానాలు అందరిలోనూ కలుగుతూ ఉన్నాయి. మొత్తం మీద సిఎస్కే విషయాన్ని చూస్తే కనుక అటు రుతురాజ్ గైక్వాడ్, అలాగనే జడేజా, పతిరాణా, శివం దూబే ఈ నలుగురు కూడా ఖచ్చితంగా రిటైన్ చేయబడేటువంటి ఆటగాళ్ళుగా ఉంటారు అనేటువంటిది తెలిసినటువంటిదే. ఒకవేళ బీసీసీఐ కనుక 5 ప్లేయర్లని ఉంచుకోవచ్చు అనేటువంటి నిబంధన తెస్తే మాత్రం ధోని సిఎస్కేలో రిటైన్డ్ ప్లేయర్గా ఉంటాడు. అలా కాకపోతే సిఎస్కే మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ధోనిని ఓపెన్ ఆక్షన్లోకి తీసుకొస్తుందా, లేదా మరొక ప్లేయర్ని పక్కన పెట్టి ధోనిని రిటైన్ చేసుకుంటుందా అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సో ఏదైనా కానీ సిఎస్కే ధోనిని రిటైన్ చేసుకుంటుందా లేదా, లేకపోతే ధోని సహజంగానే ఆ 4 ఆటగాళ్ల కోసం తన యొక్క స్థానాన్ని త్యాగం చేయబోతున్నాడా అనేటువంటిది మాత్రం ఆగస్ట్ 1కి తెలిసిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.